ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ అలాగే అతని ప్రియురాలి లావణ్య వివాదం రోజు రోజుకి ముదురుతూ వస్తుంది. లావణ్య రాజ్ తరుణ్ నన్ను నమ్మించి మోసం చేశారని, నన్ను శారీరకంగా వాడుకొని వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మబలికి నన్ను గర్భవతిని చేశాడు. గర్భవతి అయిన తరువాత నాకు అబార్షన్ చేయించారు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించి పోలీసులతో రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేయించినటువంటి నేపథ్యంలో నిన్న పోలీసులు రాజ్ తరుణ్ మీద 420 అలాగే 493 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ 493 సెక్షన్ ప్రకారంగా రాజ్ తరుణ్ చిక్కుల్లో పడబోతున్నాడు. ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ గా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలు రాబోతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ వివాదంలో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడబోతున్నాడా? ఒకవేళ ఈ అంశం గనక ప్రూవ్ అయితే అతను జైలు జీవితం అనుభవించక తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మహిళా న్యాయవాది, జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. మేడంతో పాటు రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజ్ తరుణ్ నన్ను నమ్మించి మోసం చేశాడు, నన్ను వాడుకొని నన్ను గర్భవతిని చేసి నాకు అబార్షన్ చేయించాడు అంటూ లావణ్య పోలీసుల్ని ఆశ్రయించి రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేయించింది. అయితే కొన్ని సెక్షన్ల కింద రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముఖ్యంగా 420 అలాగే 493 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ 493 సెక్షన్ కింద రాజ్ తరుణ్ చిక్కుల్లో పడబోతున్నాడు. అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం, నిజంగా ఈ సెక్షన్ కింద రాజ్ తరుణ్ చిక్కుల్లో పడబోతున్నాడా? అతను జైలు జీవితం అనుభవించక తప్పదా అంటే ఏం చెప్తారు? సరే, 100% ఏదైతే కోట్ చేసినటువంటి సెక్షన్స్ ఉన్నాయో మీరు చెప్తున్నట్టుగా 493 అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి, అది ఐపీసీ. సో అదే రకంగా అక్కడ మనం చూడాల్సి వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశారు, అన్లాఫుల్ గా చేశారు. పెళ్లి చేసుకుంటానంటే నేను కమిట్ అయ్యాను అనే దాంట్లో సంబంధించిన అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది ఇద్దరు ఇష్టపడి జరిగింది. సో అతను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి నేను కమిట్ అయ్యాను అనేది దాంట్లో పొందుపరిచి ఉన్నటువంటి సెక్షన్ కానీ ఆవిడ విశదీకరించినటువంటి విషయాలు కానీ. ఇంకొక అలిగేషన్ చేశారు, అదేంటంటే 420 చీటింగ్. ఏదైతే మోసం జరిగింది, చేసుకుంటానని చెప్పాడు, చేసుకోలేదు. ఇంకోటి చెప్పారు 506 అని, అది క్రిమినల్ డిఫేషన్ అంటే నేరపూరితమైన కుట్ర కోణంతో చేశాడు, అంటే ఇంటెన్షనల్ గా చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ చాలా ఎలిగేషన్స్ చేశారు. కడుపులో బిడ్డని చంపేశారు, చంపించారని, తర్వాత లివింగ్ రిలేషన్ లో చాలా సంవత్సరాలు కంటిన్యూ అయ్యారని. సో ఇవన్నీ చాలా వదంతులు అయితే వస్తున్నాయి సార్. ఎనివే బలమైన సెక్షన్స్ ఆడబిడ్డకే ఉన్నాయి కాబట్టి అయితే 493 అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. అంటే ఏదో ఒక కారణం అనమాట. అదేదో ఒక ఇప్పుడు మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ లో మనందరికీ తెలుసు, పథకం ఇస్తేనే ఓటేస్తారా అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాను అనే మాట చెప్తేనే వీళ్ళు ఒక రకంగా అండర్స్టాండింగ్ కి వచ్చారు అనేది ఆ వాదన. అయితే దీంతో అటాచ్డ్ చాలా ఎలిగేషన్స్, చాలా సెక్షన్స్ ఇలా చేశారు. అంటే ఇప్పుడు 317 అనేది ఒక బలమైన సెక్షన్ ఉంటుందండి. అది గట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. కడుపులో బిడ్డని చంపే ప్రయత్నం చేశారు, చంపించేశారు. సో ఇదొక సెక్షన్ ఉండేది. అయితే పార్లమెంటు చట్టం వచ్చాక తల్లికి ఇష్టమైతే బిడ్డని చంపుకునే అవకాశం ఉంటుంది, అంటే తీయించుకునే అవకాశం ఉంటుంది. అది ఆమెది కాబట్టి ఆమెకు ఒక రైట్ ఉంటుంది అన్నట్టుగా పార్లమెంట్ ఒక చట్టం అయితే వచ్చింది. సో బిడ్డ గ్రోతింగ్ సరిగా లేకపోయినా, బిడ్డ అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా తీపించుకోవచ్చు, భార్యాభర్త ఇద్దరు సంతకం పెట్టి అనేది వచ్చింది. సో ఇది చాలా నీడ్ అనమాట. ఓకే రజనీ గారు, అసలు లావణ్య చేస్తున్నటువంటి ఆరోపణలో నాకు కడుపు చేసి నాకు అబార్షన్ చేయించారు రాజ్ తరుణ్ అంటూ మెయిన్ గా అలిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి 317 సెక్షన్ ని ఎందుకు పొందుపరచలేదు అతని మీద అంటే ఏం చెప్తారు? అదే సార్, మాటలు వేరు చేతలు వేరు సార్. మాటలు చూస్తే కోటలు దాటుతాయి, మనిషి చూస్తే గడప దాటడు అన్నట్టుగా నిందలే ఉంది, ఎవరి మీద ఎన్నైనా వేసేయచ్చు. ఆధారాలు చూపించమంటే ఒరిజినాలిటీ యథార్థం బయటకు వస్తుంది. ఈ రోజు రాజ్ తరుణ్ కడప చేశాడు, అది చేశాడు, లేకపోతే డెలివరీ లేకుండా అబార్షన్ చేశాడు, ఇవన్నీ నోటి మాట కాదు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ పలానా హాస్పిటల్ అయింది, తానే దగ్గరుండి అబార్షన్ ఇంకో హాస్పిటల్లో చేయించాడు, ఈ మెడిసిన్ వాడిచ్చారు, ఇవన్నీ కూడా ఆధారాలు తీసుకురావాలి సార్. నోటి మాటలకి న్యాయస్థానాలు నమ్మవు. సో ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేరు కాబట్టి
ఆధారాలు ఉన్నాయో లేవో మనకు తెలీదు కాబట్టి ఆ సెక్షన్ ని ప్రొడ్యూస్ చేయలే. అదే ఆ అంటే సెక్షన్ ప్రొడ్యూస్ చేస్తే నిన్న కేసు ఇంకా పోలీసులకి బలంగా ఉండేది. ఓకే. నిన్న పోలీసులను ఆశ్రయించినటువంటి లావణ్య, నేను పక్కా ఆధారాలతోనే రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేస్తున్నాను. ఆ ఆధారాలన్నింటిని కూడా పోలీసులకి ఇప్పటికే సమర్పించాను అంటూ ఆవిడ చెప్తున్నారు. ఆవిడ తరపు న్యాయవాది కూడా చెప్తూ ఉన్నారు. పక్కా ఆధారాలు గనక ఉంటే మరి రాజ్ తరుణ్ మీద 317 సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరు సార్ వాళ్ళ అడ్వకేట్? దిలీప్ సుంకర. వెరీ గుడ్ అడ్వకేట్ కదా! మరి దిలీప్ సుంకర గారికి బాగా తెలిసుంటుంది. ఒకవేళ నిజంగా రాజ్ తరుణ్ కడుపు చేసి అబార్షన్ చేసేసుంటే ఇమ్మీడియేట్‌గా 317 పెట్టాలి కానీ, ఎక్కడో ఉన్న 493 పెట్టడం ఏంటి? 376 రేప్ కేస్ కట్టాలా. ఎందుకంటే రాజ్ తరుణ్ బలవంతంగా లావణ్య గారిని అనుభవించుంటే రేప్ కేస్ కదా కట్టాలా. రేప్ కేస్‌లో చాలా పీనల్ సెక్షన్స్ కూడా ఉంటాయి కదా! అవి అటాచ్ చేయాలి కదా! అవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుంటానన్నాడు, మోసం చేశాడు. లివింగ్ రిలేషన్స్‌లో కంటిన్యూ అవుతున్న ప్రతి ఒక్కరు చివరిలో పెళ్లి చేసుకుంటారో లేదో అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. అది చట్టబద్ధత కూడా ఇప్పుడు కోర్ట్ కల్పించేసింది కదా! ఎవరైనా లివింగ్ రిలేషన్‌లో ఉండొచ్చు. ఇంకోటని. సో, చట్టం చాలా వెసులుబాట్లు ఇచ్చింది. గౌరవ న్యాయవాది గారికి కూడా ఈ సెక్షన్స్ అన్నీ తెలుసు. బహుశా ఆవిడ గనక ఆధారాలు ఇచ్చుంటే, ఆ ఆధారాలు గనక దిలీప్ శుంకర్ గారి దృష్టిలో ఉండుంటే, బహుశా ఆ సెక్షన్ ఎప్పుడో అటాచ్ చేసుండేవారు. 376 కట్టుండేవారు. 317 కట్టుండేవారు. 317 చాలా బలమైన సెక్షన్ అది. అంటే హ్మ్. పలానా హాస్పిటల్‌కెళ్ళాం, పలానా టాబ్లెట్ ఇచ్చాడు, పలానా వాడు సాక్ష్యం, పలానా చోట అబార్షన్ అయింది. బ్లీడింగ్ ఎంత అయింది? 2 డేస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యున్నాను. ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసుండేవాళ్ళు. అవన్నీ మాటల్లో మీడియా ముందు ఎలిగేషన్ చేయడమే గానీ, ఆధారాలుంటే ప్రొడ్యూస్ చేసుండేవారు. నేనేమి రాజ్ తరుణ్ మంచివాడని చెప్పట్లేదు. హ్మ్. అలాగే లావణ్య కూడా మంచిదని కూడా చెప్పం. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో, ఎనీవే ఏదున్నప్పటికీ ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే హ్మ్. కేస్ బలంగా ఉంటుంది. కేస్ బలపడుతుంది. కేస్ నిలబడుతుంది. అన్ని హ్మ్. కేసులు నిలబడ్డానికి, బలపడ్డానికి బలమైన ఆధారాలుండాలి. సెక్షన్‌లు పెట్టలేదేంటి అంటే, కనీసం పోలీసోళ్ళైనా పెట్టేసుండేవాళ్ళు. ఆధారాలు చూపించకపోతే తీసేసుండేవాళ్ళు. కానీ ఎందుకు పెట్టలేదు పోలీసు వారు? పెట్టమని వాళ్ళ లాయర్ ఎందుకు అడగలేదు? హ్మ్. మరేం అంటే జరిగిందో సరైన మనకు తెలీదు. ఎన్ని దగ్గర లేదు కాబట్టే ఈ 317 సెక్షన్‌ని వాళ్ళు పొందుపరచలేదని మనం భావించవచ్చా? అంటే ఏం చెప్తారు రజనీ గారు? 100% సార్. ఎందుకంటే రాజ్ తరుణ్‌ని జైల్‌లో వేయాలి, శిక్ష వేయించాలనుకునే వాళ్ళు ఇవన్నీ అటాచ్ చేస్తారు. హ్మ్. ఆయన్ని ఇప్పుడేదో కౌన్సెలింగ్‌కి పిలిపిచ్చి, లేకపోతే మాటల్లో సర్దేసుకుందాం అనే దాకా రాలేదు కదా! హ్మ్. కేసు రోడ్డున పడిపోయింది. సో, పడినప్పుడు ఇంకా బలంగా పెట్టాలి అని చూస్తారు. బలంగా పెట్టాలి అంటే నోటి మాట కాదు కదా! ఆధారాలుండాలి కదా! సో, హ్మ్. అటువంటి ఆధారాల్లో బలమైన సెక్షన్‌ని మిస్ చేశారు కాబట్టి, ఆ బలమైన ఆధారం ఏదో మిస్ అయింది వారి దగ్గర. 376 రేప్ కూడా కట్టలేదంటే, వారిద్దరి మధ్య ఇష్టపడే లివింగ్ రిలేషన్ కంటిన్యూ అయిందని దానర్థం. పెళ్లి హ్మ్. చేసుకుంటానన్నాడు కాబట్టి రిలేషన్ కంటిన్యూ చేశాను. చివరాఖరికి పెళ్లి చేసుకోలేదు. హ్మ్. అంటే మరి ఇక మనమేమి చెప్పలేము సార్. జనరేషన్ మారిపోయింది. జనరేషన్ చాలా గ్యాపొచ్చింది. ముందు హ్మ్. పెళ్లి చేసుకొని తర్వాత కంటిన్యూ చేయకుండా, ముందు ఇన్ని సంవత్సరాలు రిలేషన్‌లో ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటామంటే, ఒక నెల టెస్ట్ చేసుకోవచ్చు, 2 నెలల టెస్ట్ చేసుకోవచ్చు. సంవత్సరాలు రిలేషన్‌లో ఉండి తర్వాత పెళ్ళనడం. ఈలోపు రిలేషన్‌లో ఉంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా అండి? ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది కదా! ఇప్పుడు హ్మ్. నోటి మాటలు వేరు. ఇక్కడ కేసులో ఉండే బలమైన ఆధారాలు వేరు. సో, ఎనీవే జరిగింది తప్పు. అది ఇద్దరు చేతులు తప్పట్లు కొట్టందే సౌండ్ రాదంటారు చూడండి. ఇద్దరు చేతులు కలవందే. హ్మ్. ఇద్దరి మధ్య తప్పు జరిగింది. రాజ్ తరుణ్‌కి బలమైన శిక్ష వేయాలంటే గౌరవ దిలీప్ శుంకర్ గారికి మేము చెప్తున్నాం. మీరు ఆ 417 అటాచ్ చేయండి. ఆ ఆధారాలు ప్రొడ్యూస్ చేయండి. ఆ సెక్షన్ ఉంటే కేస్ ఇంకా బలంగా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీరు కట్టిన 493 కూడా 10 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ ఉంది కాబట్టి నాన్ బెయిలబుల్ అఫెన్సే. కానీ 420 అనేది చాలా చిన్న సెక్షన్ లాగా అయిపోతుంది. మీరు అదే రకంగా 506 కట్టారు క్రిమినల్ ఇంటిపేషన్. అంటే ఏదో నేరపూరితమైన కుట్ర కోణం ఇంకోటి. హ్మ్. ఇంకా బలంగా పెట్టండి. కేస్ బలంగా ఉండాల. మరి ఆ బలమైన సెక్షన్స్ ఎందుకు మిస్ అయిపోయినాయో చూడాలి. వారు కూడా ఎంక్వైరీ చేస్తారులెండి. ఎంక్వైరీలో 2, 3 సెక్షన్స్ కూడా అటాచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఏమన్నా ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే ఆఫ్టర్ ఎంక్వైరీలో సెక్షన్స్ అటాచ్ చేస్తారు. ఆధారాలు లేకపోతే పెట్టిన సెక్షన్స్ తీసేస్తుంటారు. సో, హ్మ్. ఇవన్నీ సర్వసాధారణం అండి. ప్రాక్టీస్ అడ్వొకేట్ కాబట్టి సార్ చాలా సీనియర్ కాబట్టి ఇవన్నీ కూడా అటాచ్ చేస్తే ఆ అమ్మాయికి ఇంకా బలంగా ఉంటుంది. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. న్యాయం దొరుకుతుందని నా ఉద్దేశం అండి. రజనీ గారు, ఈ 493 కింద నేరం రుజువైతే రాజ్ తరుణ్ గారు ఇక చిక్కుల్లో పడ్డట్టేనా? అంటే ఏం చెప్తారు? సార్ నేరం రుజువైతే ఏమవుతది సార్? పెళ్లి చేసుకోమని అడుగుతారు. నేను పెళ్లి హ్మ్. చేసుకోను అంటాడు. హ్మ్. 5, 6 మర్డర్‌లు చేసినోడే లోపలికెళ్ళి బయటకొస్తున్నాడు సార్. హ్మ్. ఇదంతా ఒక అండర్‌స్టాండింగ్ సార్. ఒక ప్రేమతో పెళ్లి జరగాలి కానీ,
బలవంత పెట్టడం, భయపెట్టడం, కోర్టులో కేసులేయడం, స్టేషన్‌లో పెట్టడం. అతను నాకు వద్దు అన్నప్పుడు మీరు బలవంత పెట్టి పెళ్లి చేసుకున్నతో ఉంటుందమ్మా. మీరు కేసులంటూ బయటికెళ్తే వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోతుంది. వాళ్ళనే కాక వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు రోడ్డుకి లాగేస్తున్నారు. మోరోవర్ ఆ బంధం తెగిపోవడానికే గాని, ఈ చట్టాలు గాని, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్స్ కానీ బంధం బలపడడానికి అవ్వదండి. అందుకనే పెద్దల్లో కూర్చొని పంచాయతీ చేసుకోమంటారు. బహుశా వీళ్ళు ఏ ప్రొడ్యూసరో, ఏ డైరెక్టర్ దగ్గరికో వెళ్లి కూర్చొని పంచాయతీ చేసుకొని ఉండాల్సింది. రాజ్ తరుణ్ గారు ఇలా చేశారు, అలా చేశారని. ముందు ఎందుకు రోడ్డు పడిపోయిందంటే ఏం చేసినా రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోనని చెప్పుంటాడు. సో, హుహు. అందుకని ఇలా అయినా చేసుకుంటాడా? లేకపోతే నన్ను చేసుకోకపోయినా పర్లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కోరుకుంటుందేమో. సో, అలా అయినా పర్లేదండి. 3 నెలల లోపలుంటారు. ఎవరో దారిన పోయే దానే అడ్వొకేట్లుంటారు. చక్కగా మంచిగా బెయిల్ ఇచ్చేస్తారు. సో, తప్పు చేసినోడికి అదే అడ్వొకేటు, మంచి చేసేవాడికి అడ్వొకేటు. 2 వైపులా పదునున్న కత్తి లాంటిది న్యాయ వ్యవస్థ. సో, హుహు. ఎవరు ఎలా అయినా వాడుకుంటారు. ఒకళ్ళు ఫ్రూట్స్ కట్ చేసుకుంటారు. ఇంకొకళ్ళు పీకలు కట్ చేసుకుంటారు. సో, మోరోవర్ ఇక్కడ అతనికి కూడా 3 నెలల లోపల ఉంటాడేమో, బెయిల్ వస్తుందేమో. 10 ఇయర్స్ అంటున్నారు కాబట్టి. అస్సలు బెయిల్ రానంతగా, అస్సలు ఉరి తీసేంతగా ఇదేమి ఒక మైనర్ పిల్ల మీద జరిగిన అఘాయిత్యం కాదు. హ్మ్. అన్నీ తెలిసే జరిగినియి. సో, వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లోపించింది. మామూలుగా అయితే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. అంటే నమ్మకాన్ని కోల్పోయారు. హ్మ్. నేరపూరితంగా నమ్మకాన్ని కోల్పోయేలా చేశారు. వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళిద్దరి హ్మ్. మధ్య ఉండే అగ్రీమెంట్, బాండింగ్ అనేది పోయింది. మాకు తెలిసి అదేదో సినిమా సార్ 'సౌందర్య వెంకటేష్' గారు ఉంటారు. పెళ్లి హ్మ్. చేసుకుందాం రానో, ప్రేమించుకుందాం రానో గుర్తులేదు. హ్మ్. దాంట్లో కూడా ఒక 1 ఇయర్ అగ్రీమెంట్ ఉంటుందండి. అప్పుడు అట్లా వింతగా అనిపించింది. అవును. అమెరికాలో ఉంటుంది ఇలాగే. అందుకే ఆంధ్రాలో కూడా పెట్టానన్నట్టుగా ఒక అగ్రీమెంట్ పెట్టారు. 1 హ్మ్. ఇయర్ మనిద్దరం కలిసుందాం. పవిత్ర ఇద్దరి బంధం. మధ్య అండర్‌స్టాండింగ్ కుదిరిపోతే విడిపోదాం. అంటూ హ్మ్. లివింగ్ రిలేషన్ కాకుండా తాళి బంధంతో కూడా విడిపోయే సంస్కారాన్ని ఆహ్, ఆ సినిమాలో చూపిచ్చారండి. ఇదేంటి లివింగ్ రిలేషన్‌లో 1 ఇయర్ ఉంటారు. ఇష్టమైతే కలిసుంటారు, కష్టమైతే విడిపోతారు. ఇది పక్క దేశంలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి వ్యవస్థ. కానీ హ్మ్. ఈ దేశంలో ఆ వ్యవస్థను ఆపేసి తాళితో ముడిపడిచ్చి సంవత్సరం తర్వాత విడిపోదాము అంటే అది అసలు ఎవరు నమ్మలేకుండా ఇలా కూడా ఉంటుందా? అనే రకంత కొత్త కోణం చూపిచ్చారు ఆ సినిమాలో. అది హ్మ్. కొత్త కోణం. కానీ పక్క దేశపు కల్చర్ మన దేశం కూడా అలవరించుకుంటూ సుప్రీం కోర్ట్ ఒక చట్టం ఇచ్చింది. లివింగ్ రిలేషన్‌లో ఉన్న కంటిన్యూ‌గా ఉండేవాళ్ళు వాళ్ళకిష్టమైతే కలిసుండొచ్చు, కష్టమైతే విడిపోవచ్చు. కానీ ఓకే. పెళ్లి చేసుకుంటాను, అందుకే కలిసుందామంటే ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ ఆన్ చేసి నా జీవితం నాశనం చేశారంటూ లావణ్య గారు అంటున్నారు కాబట్టి, హ్మ్. లావణ్య గారికి న్యాయం జరగాలి, న్యాయం దొరకాలి. సో, అటాచ్డ్ సెక్షన్ చేస్తే రాజుగారిని ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఓకే. అంతేకాని ఈ సెక్షన్ బలపడకపోతే ఆ సెక్షన్‌కి అంత బలం ఉండకపోవచ్చేమో. యాస్ పర్ మై ప్రాక్టీస్, యాస్ పర్ మై నాలెడ్జ్. ఎనీవే శిక్ష అయితే పడుతుంది. పెళ్లి జరుగుతుందా? జరగదా? అంటే స్టేషన్‌లకెళ్ళాక, కోర్ట్‌లకెళ్ళాక ఎక్కడో 100లో ఒకటో, రెండో అంతేనండి. హ్మ్. 97, 98 గాల్లో ఎగిరిపోయాయి. ఎందుకంటే అక్కడి దాకా వెళ్ళాక బలపడ్డం అవతల పోతే తెగేదాకా లాగితే తెగిపోతుందంటారు చూడండి. అదే ఎక్కువ జరుగుతాయండి కోర్ట్‌లో. ఓకే. రజనీ గారు, లావణ్య గారు రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ, రాజ్ తరుణ్‌కి నేను 70,00,000 వరకు ధనాన్నిచ్చాను అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, వాటిని రికవరీ చేసేందుకు కూడా ఏదైనా సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగిందా అంటే ఏం చెప్తారు? 50,00,000 ఇచ్చుంటే చెక్కో, నోటో పెట్టుకొనుంటే ఆహ్, ఎన్ఐఏ కింద అంటే మనకి చెక్ బౌన్స్ కింద కోర్ట్‌లో వేసుకోవచ్చు. హ్మ్. ప్రామిసరీ నోట్లు, రూ. 100 స్టాంప్ అవి వేరే సెక్షన్. ఒక అంటే ఇష్టంతో తన భర్త అనుకోని భావించి 70,00,000 ఇచ్చింది. దానికి నోటి మాటే గాని నోటు కాగితాలు లేవు అంటుంది. అప్పుడు హ్మ్. 420 అటాచ్ అవుతది. ఈ 420 సెక్షన్‌లో కూడా నిజంగా డబ్బిచ్చిందా? ఏ రూపేణా ఇచ్చింది? 70,00,000 ఇచ్చే స్తోమత ఆవిడకెక్కడిది? ఆవిడకెలా వచ్చింది? ఆవిడకి ఎవరి ద్వారా వచ్చింది? ఆస్తులేమన్నా అమ్మిందా? ఎందుకంటే ఒక చిన్న మ్యాటర్ ఏం కాదండి. ఆర్టిస్ట్‌లకు కూడా 70,00,000 అంటే చాలానే ఎక్కువ. ఏమో హ్మ్. ఆవిడ ఎన్ని సినిమాలు నటించిందో, ఆవిడ సినిమా యాక్టరో నాకు తెలీదు. ఇతనైతే మీరు చెప్పారు సినిమా యాక్టర్ అని. అది కూడా మేము అప్పుడప్పుడు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. సో, ఎనీవే 70,00,000 ఎక్కడివి? ఎలా? మీరు చాలా కేసుల్లో కూడా మేము చూసుంటామండి. కట్నం ఇచ్చాం, ఇంత కట్నం ఇచ్చాం, 50,00,000 ఇచ్చాం, 60,00,000 ఇచ్చాం అని రాసిస్తుంటారు. హ్మ్. సార్ మీ జీతం 15,000 మీరు మీ కూతురికి 50,00,000 కట్నం ఎలా ఇచ్చారు సార్? పాపం మీకు హ్మ్. సొంత ఇల్లు కూడా లేదు. మీరు ప్రతి నెల రెంట్ కడుతున్నారు. 50,00,000 మీకు అప్పెవరిచ్చారు సార్? అంటే కోర్ట్‌లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయండి. క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతది. ఇప్పుడు హ్మ్. కూడా 70,00,000 ఇచ్చేసారు అనంగానే, ఈ రాజ్ తరుణ్ గారు ఎవరో ఒక లాయర్‌ని పెట్టుకొని ఉంటారు కదా! ఆయన అడుగుతారు. "అమ్మ లావణ్య గారు, మీకు తాతల ఆస్తులేమైనా ఉన్నాయా? లేకపోతే మీ హ్మ్. సినిమాల్లో ఎంత రెమ్యునరేషన్ వస్తుంది? మీరు ఎంత రాజ్ తరుణ్ కోసం త్యాగం చేశారు? 70,00,000 ఇచ్చేంత ప్రేమ ఉందా అమ్మా? సరే మరి అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసేసుకోవచ్చు కదమ్మా!
కట్న రూపాయన ఇచ్చుకోవచ్చు కదమ్మా! ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషను అంటూ వ్యంగ్య ప్రశ్నలు వేస్తారు సార్. అంటే హ్మ్. ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఏది జరిగినా మంచెంత, చెడెంత అంటూ తూకాలు వేయాలండి. తప్పులేదు. హ్మ్. ఎందుకంటే 70,00,000 అమ్మాయి లాస్ అయిపోయిందంటున్నారు. తను తీసుకొని ఇవ్వకపోతే ఇప్పటి వరకు ఎందుకు వేచి ఉంది అనేది ఒక టాస్క్. హ్మ్. సరే పెళ్లి చేసుకుంటాడులే నా భర్తకే కదా ఇచ్చిందని ఆగిందా? ఇప్పుడు పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు కాబట్టి నా పెండింగ్ డబ్బులు 70,00,000 ఇవ్వమంటుందా? లేకపోతే పెళ్లి చేసుకోనన్నాడు కాబట్టి 70,00,000 ఇవ్వాలి అంటూ అతని మీద ఆరోపణలు చేస్తుందా? దీంట్లో యథార్థం ఎంత? వాస్తవం ఎంత? అవాస్తవం ఎంత? ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎంక్వైరీ తెలుస్తాయండి. సో, బిఫోర్ ఆన్ ఎంక్వైరీ పెట్టిన సెక్షన్స్ కంటే 376 లేకపోతే 317 ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ ఏదైనా ఇక్కడి దాకా వెళ్ళిపోయింది కాబట్టి, అతను కూడా ఓపెన్ అయ్యాడు కాబట్టి ఆహ్, ఇక్కడొక అడ్వొకేటు, అక్కడొక అడ్వొకేటు డిస్కషన్ అయితే హోరాహోరీగా జరుగుతుందండి. హ్మ్. లివింగ్ రిలేషన్ తప్పు అనడానికి ఎక్కడ ఛాన్స్ లేదండి. ఎందుకంటే సుప్రీం కోర్టే చట్టం ఇచ్చేసింది కాబట్టి. అవును. ఇద్దరికి ఇష్టం ఉంటేనే పెళ్లి. దాంట్లో ఒకరికి ఇష్టం లేకపోయినా అది చట్టబద్ధత లేదు హ్మ్. అన్నట్టుగా కొంత సెక్షన్స్ ఉన్నాయండి. ఎనీవే చూడాలది ఎలా జరుగుతుందో. ఓకే. ఓకే రజనీ గారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.